75 నుంచి 2025 అంటే 50 సంవత్సరాలు, అవునండి. 550 సినిమాలు. బట్ ఈ 550 సినిమాల జర్నీని మీరు ఎలా పోల్చుకుంటారు? అంటే ఐ మీన్ 550 సినిమాల జర్నీకి మీరు నిర్వచనం ఏం చెప్తారు? నేను ఇండస్ట్రీకి అంటే సామాన్యంగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక రంగంలో వాళ్ళకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు సార్. అలాగే నాకు కూడా నాటక రంగంలో ఇంట్రెస్ట్ ఉండి వచ్చాను. వచ్చినందుకు నేను వేరే కృష్ణ గారి ద్వారా, వాళ్ళ మేనమామ గారి ద్వారా లెటర్ తీసుకొచ్చాను. కృష్ణ గారు నన్ను బాగా దగ్గర తీశారు. ఎవరెవరు? హీరో కృష్ణ గారు అండి. ఓకే. వాళ్ళ ఆఫీస్లో ఉన్నామండి కొంతకాలం. కృష్ణ గారే మేనమామ గారు రికమెండ్ చేశారు. ఎమ్మెస్వామి ధర్మయ్య గారు అని ఆయన రావిపాడులో ఉంటారండి. ఆయన ఒక లెటర్ రాసిచ్చారు. మా శివరామకృష్ణమూర్తి లెటర్ రాసిచ్చారండి. ఆ లెటర్ తీసుకొచ్చి కృష్ణ గారికి చూపిస్తే వెంటనే తక్కువ కూర్చొని చెప్పి మదరారు మా మామగారు పంపించారు. అతనికి వేషం వేసి మేకప్ అయ్యిందంటే పాడిపంటల సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. మొదటి సినిమా పాడిపంటల కంటే ముందు నేను సీతారామరాజు కూడా వెళ్ళాను. విఎస్ఆర్ స్వామి గారు బ్రదర్ ఉంటే కెమెరామెన్ గారిది, ఆయన తీసుకెళ్ళాను అక్కడికి. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సోల్జర్ వేషం చేశా. అది పెద్దది అని మొట్టమొదటి లెక్కది ఇది పాడిపంటలండి. పాడిపంటలో డైలాగ్ వేషం చేశాను. అక్కడి నా ప్రయాణం అలా సాగుతూ ఉంది. కింద మీద పడి నేను వేషాలు వేసుకుంటున్నాను సార్. కానీ కొంచెం ఆ ఇంట్లో ఆఫీసులో ఉండాలంటే ఉండమారు. మన హనుమంతరావు అయితే రేపు పైన పడుకోవా ఉండవా ఇక్కడ ఆఫీస్. కృష్ణ గారు బ్రదర్. అవును సార్. నేను ఒక నెల 2 నెలలు అట్లా చూసిన తర్వాత మెయింటెనెన్స్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది మనకి వాళ్ళకి. సరే వద్దని చెప్పి ఒక ఫ్రెండ్ చెప్పి అడిగి ఆ ఫ్రెండ్ ఇంట్లో రూమ్లో ఉంటున్నాను సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయి రూమ్లో ఉన్నానండి. నేను వెళుతూ నేనేం ఒక 10,000 5,000 కూడా తీసుకెళ్ళలేదు సార్. నా దగ్గర అంత స్తోమత కూడా లేదు. ఏదో వెళ్ళాను, ఒక 8 రూపాయలు హోటల్లో రూమ్ తీసుకుని ఆ హోటల్లో ఉండి తర్వాత అలా ఇండస్ట్రీలో ఉన్నా సార్. నాకంటే ఎవరు తెలియదు, నాకు నాన్నవాళ్ళు లేరు. నా ప్లస్ నాకేంటంటే నా ఈ పర్సనాలిటీ నాకు వేషాలు ఇప్పించిందండి. నేను ప్రయత్నం చేస్తాకి మంచి వేషాలు ట్రై చేసా కానీ సార్ అప్పుడు నాకు మెయింటెనెన్స్ లేక ఆ వేషాలు కూడా వెయిట్ చేయలేక ఏదో ఒకటి ఇవ్వండి సార్ అని చెప్పి అడిగి ఏదో రౌడీ వేషాలు అవి చేసామండి. 25 రూపాయల నుంచి స్టార్ట్ చేశాను సార్ నా జర్నీ. 5 రూపాయలు కన్వీనియన్స్, 25 రూపాయలు పేమెంట్. ఓకే. ఆ తర్వాత అలా చేస్తూ ఉండగా 50 రూపాయలు చేసి 50 రూపాయలు 100 రూపాయలు అలా నేను దాదాపు అక్కడ చాలా తక్కువ రెమ్యూనరేషన్ తోటి నేను బతికాను సార్ నేను. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మా పిల్లలు అక్కడే పుట్టారు. ఆ పిల్లలు కూడా అక్కడే చదివిస్తాకి నాకు దాసనారాయణరావు గారు మాత్రం బాగా నా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నాకు మంచి హెల్ప్ చేశారు సార్ ఆయన. దాసనారాయణరావు అప్పుడు మాకు ఒక 6 నెలలు షూటింగ్ లేకుండా అక్కడ మాకు ఇబ్బంది అయిపోయింది. షూటింగ్ చెన్నైలో. ఆ సమయంలో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి. నా ఫ్రెండ్ ఒక అతను బ్రాహ్మణ్, మేము ఇద్దరం బాబా అనుకున్నాడు. ఇద్దరం కలిసి దాస దగ్గరికి వెళ్ళి గురుగారు ఇది పరిస్థితి, మరి ఇక్కడ షూటింగ్స్లో 6 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ స్కూల్లో పలానా స్కూల్. నూతన సాగర్ అమ్మాయిలు కూడా అక్కడ ఆ పిల్లలు అక్కడ జాయిన్ చేశారండి. అప్పుడు 600 రూపాయలు అక్కడ డొనేషన్. 600 రూపాయలు 60 రూపాయలు ఫీజు అండి. దాసర్ గారు మేనేజర్ని పిలిచారు. వీళ్ళిద్దరు వస్తారా, వాళ్ళిద్దరికి ప్రతి నెల 60 రూపాయలు ఇచ్చాడు వాళ్ళ పిల్లలకి. అడ్వాన్స్ డొనేషన్ కూడా ఇచ్చేసాడు మాకు. అవి తీసుకెళ్ళి కట్టి పిల్లల్ని జాయిన్ చేసాం. తర్వాత షూటింగ్లో 6 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాయి. మళ్ళీ షూటింగ్ చేసుకుంటా ఉన్నాం మేము. సంవత్సరం అయిపోయిన తర్వాత నేను వెళ్ళటం ఆపేసాను సార్ దగ్గరికి. డబ్బులు తీసుకోవటం ఆపేసా. తర్వాత షూటింగ్ కనపడి ఏంట్రా ఎలా ఉన్నారు పిల్లలు అన్నారు. బాగున్నారు. మరి ఏంటో కడుతున్నావా ఫీజులు అన్నారు. నేను తీసుకోవటం మానేసాను సార్ అన్న. ఏరా అన్న. సార్ నాకు వర్క్ లేనప్పుడు అడిగాను సార్, మీరు ఇచ్చారు నాకు, ఇప్పుడు నేను మళ్ళీ షూటింగ్ చేసుకున్నాను సార్, నా పిల్లలకి డబ్బులు నేను కట్టుకుంటున్నాను సార్ అని చెప్పేసి 1 ఇయర్ మాత్రం నాకు మంచి హెల్ప్ చేశారు సార్ ఆయన. ఆ పిల్లలు ఆ 60 రూపాయలు ఇచ్చిన పిల్లలు ఇవాళ అమ్మాయి ఎంఏ బీఈడీ చేసింది నా కూతురు. ఓకే. ఎంఏ బీఈడీ అయిన తర్వాత ఫస్ట్ అమ్మాయి మ్యారేజ్ చేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ ఆయనకి కార్డు ఇచ్చేయాలి దాసనారాయణరావుకి. ఇప్పుడు నేను పద్మ గారు నేను మెడ్రాస్ ఉన్నప్పుడు అక్క అనేవాడిని. ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. వెళ్ళిపోరు కారులో ఉండగా వెళ్ళాను. కార్డు తీసుకుని పాపం తీసుకుని కార్డు తీసుకుని అరే నేను ఢిల్లీ వెళ్తున్నాను 4 రోజులు వస్తాను రారా, వచ్చాక ఇంటికి కలవన్నా. నేను కావటానికి నేను దేనికి రావట్లేదు సార్. నేను మీరు చదివించిన పిల్ల వాళ్ళు ఈ ప్రొజెక్ట్ అయింది, ఎంఏ బీఈడీ చేసింది, కార్డు ఇద్దాం వచ్చాను సార్ అని కార్డు ఇచ్చి వచ్చాను సార్. అలా ఆయన నాకు మంచి హెల్ప్ చేశారండి. ఓకే. తర్వాత కృష్ణ గారి సినిమాల్లో దాదాపు 100 సినిమాలు చేసిండే సార్ నేను. ఓన్లీ కృష్ణ గారి సినిమాలు 100 ఉంటాయి సార్ నాకు. ప్రతి సినిమాలో నాకు వేషం ఉండేది. అటు కెమెరామ్యాన్ స్వామి గారు కానీ ఇటు వీళ్ళు కానీ నాకు రికమెండ్ చేసేవాళ్ళు. తర్వాత కేఎస్ఆర్ దాస్ గారు గాడ్ ఫాదర్ లాగా ఆయన ప్రతి క్రైమ్ సినిమాలన్నింటిలో కారణం. అన్ని సినిమాల్లో వర్క్ చేశాను నేను విలన్ అసిస్టెంట్లుగా. ఉగ్ర రూపం అని ఒక సినిమాలో 3 విలన్స్లో ఒక విలన్ చేశాను శారద గారి సినిమాలు. ఆ సినిమా క్లిక్ కావాలి సార్ అంతగా. అట్లా నేను కొన్ని సినిమాలు మంచి వేషాలు చేశాను సార్. తర్వాత మన పెదరాయుడు సినిమాల్లో మోహన్ బాబు గారి సినిమాలో
ఇద్దరు అన్నదమ్ములతో ఆస్తులు పంచుకుంటారు అమ్మా నాన్నని. అందులో పెద్ద కొడుకు చేశాను నేను. అవును, మంచి వేషం కదా అది మంచి వేషం సార్. అలా ఇంకా మన కృష్ణరాజు గారితో సినిమా సార్, అలా చాలా సినిమాల్లో మంచి మంచి వేషాలు వేశాను సార్. కానీ నాకు భగవంతుడు కళామతలు నాకు మాత్రం అన్యాయం చేయలేదు సార్. అందరూ ఏమంటారంటే మెడ్రాస్ వెళ్ళాం, ఇండస్ట్రీ నమ్ముకుని మేము నాశనం అయిపోయాం, ఇక్కడ ఉంటే 10 ఎకరాల పొలం కొనేవాడిని, ఇలా సంపాదించడం అంటారు. నన్ను ఎవడు రమ్మలేదు సార్. అలాగే వాళ్ళని ఎవరు రమ్మట్లా. మన ఇష్టమై మనం వెళ్ళాం, ఆశతో వెళ్ళాం. అది కుదిరితే చేయాలి, లేకపోతే వచ్చి ఒకళ్ళ మీద మనం బ్లేమ్ చేయకూడదు, నా ఉద్దేశం సార్ అది. ఓకే, నేను మాత్రం ఎప్పుడు కళామతలు నాకు అన్యాయం చేయలేదు. వాళ్ళ 3 బిడ్డలను చదువుకున్న 3 MA బీడ్లు చేయించాను సార్ నేను. నా ఆస్తి అదే సార్. నేను ఇంకేం రూపాయి సంపాదించిన వాళ్ళు నాకు నా బ్యాలెన్స్ నో బ్యాలెన్స్ బ్యాంకుల్లో, నాకు వాళ్ళే బ్యాలెన్స్, వాళ్ళే ఇది. అలా ఇండస్ట్రీలో కొన్ని చాలా ఇబ్బందులు పడ్డాను సార్. అంటే కంపేర్ చేసుకుంటారు కదా, పక్క ఆర్టిస్టులు ఎక్కువ ఎదిగిపోయారేనో, వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం సంపాదించలేదనో. మన జీవితం ఇక్కడే 50 సంవత్సరాలు అయిపోయింది కదా. అవును సార్. మనం సక్సెస్ అయ్యామనో, సక్సెస్ అవ్వలేదనో, ఫెయిల్యూర్ అనో, ఇలాంటి వాదనలన్నీ వస్తుంటాయి కదా. అలాంటి ఆలోచన నాకు వస్తే ఇప్పుడు చచ్చిపోయాను సరిపడు. నేను ఏ రోజున అలా ఆలోచించలేదు సార్. భగవంతుడు మనకు ఎంత ఇచ్చాడు అంతవరకే. ఇప్పుడు నాలో ఏదో లోపం ఉందేమో నేను పైకి రాకపోటాకి. ఒకళ్ళు నేను నాకు వాళ్ళు ఇవ్వలేదని కానీ నాలో ఏదో పొరపాటు నుండి చేయలేకపోయానేమో అనిపించి అదే ఫీల్ అవుతుంది. ఉన్నంతలో తృప్తి పడుతున్నాను సార్. అలాగే రవిరాజ పినిశెట్టి గారు, రాఘవేంద్ర గారు, మొత్తం పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర చేశారు. సిఎస్ రావు గారి దగ్గర, ఇంకా ఓల్డ్ డైరెక్టర్లు కూడా అందరి దగ్గర చేశాను. విఠలాచార్య గారి దగ్గర కూడా చేసేసారు నేను. విఠలాచార్య గారి దగ్గర విఠలాచార్య సినిమా కూడా చేసేసారు నేను అప్పుడు. అన్నీ చేశాను సార్. నేను ఇంతవరకు కాకపోతే నేను ఒకటి ధైర్యంగా చెప్తానండి సార్ మీకు, నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ గారి దగ్గర వీడు డైలాగ్ చెప్పలేడు అని మాత్రం అనిపించుకోలేదు సార్. నేను వెతకపోవడం అది నా దురదృష్టం, నా బిడ్డల అదృష్టం అది తెలియదు. కానీ నేను మాత్రం కళామతలు నాకు అన్యాయం చేస్తానని బాగానే ఉన్నా. ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యపరంగా కొంచెం బాగుంటే ఇప్పుడు నాకు రోజుకు 4,000 5,000 ఇస్తూ ఉన్నారు. వెళ్ళలేక నిలబడలేక షిఫ్ట్ సెట్టింగ్తో వీటితోటి. ఈ కరోనా 3 సార్లు వచ్చింది సార్. నాకు వచ్చిన తర్వాత 3 సార్లు కరోనా వచ్చింది. 3 సార్లు కరోనా సార్. కరోనా సమయంలో చచ్చిపోవాల్సిన వెంటిలేటర్ దాకా వెళ్ళిపోయాను నేను. నా కొడుకు, నా కూతురు ఇద్దరు కరోనా వార్డులోకి రావటానికే భయపడే పొజిషన్ సార్ అప్పుడు. అవును కదా. అలాంటి పరిస్థితిలో నా కొడుకు ఒకటే కొడుకు సార్ నాకు. వాడు వచ్చి నాకు కొంచెం భయం, మనుషులు లేకపోతే పక్కన. వాడు చైర్ తెచ్చుకొని రాత్రులు నా పక్కన కూర్చొని నా కాళ్ళు నొక్కుతూ అలా 15 రోజులు ఉంటారు సార్ హాస్పిటల్లో, కరోనా వార్డులో. నా చిన్న కూతురు బెంగళూరు నుంచి వచ్చి, ఆ పిల్లలు వచ్చి పగలంతా ఉండేది, నైట్ అంతా వీడు ఉండేవాడు. అట్లా నేను 5 ఇంజక్షన్లు చేశారు నాకు. ఒక ఇంజక్షన్ 25,000 చొప్పున 4. ఇంకోటి ఏదో కరోనా వచ్చిన వాళ్ళ దగ్గర తీసేది చేశారు, అది ఒకటి ఉంది ఇంజక్షన్, అది చేశారు. వాళ్ళు చెప్పారు రాత్రి నైట్ మా అమ్మాయిని పిలిచామా, మీ డాడీకి ఇది లాస్ట్ ఇంజక్షన్, ఈ ఇంజక్షన్తో రేపు పొద్దుటికి కోలుకుంటే కోరి, లేకపోతే ఇది చెప్పలేమని. మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి, డాడీ దేవుడు దండం పెట్టుకొని ఇది ఆఖరి ఇంజక్షను, ఏం భయపడబాక, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు చెప్పి అంటే, సరిగా ఏడ్చుకుంటూ ఆ నైట్ అట్లా పడుకున్నాను సార్. ఇంజక్షన్ చేశారు, తెల్లారిపోతుంది లేస్తే బతుకున్నాను నేను. వాష్రూమ్కి వెళ్ళటం కూడా ఆక్సిజన్ బండ పట్టి తీసుకెళ్ళాను సార్, అలా పొజిషన్. అట్లా నేను డిశ్చార్జ్ చేసినప్పుడు ఒక 2 కేజీలు స్వీట్ తెప్పించిన పిల్లలతోటి డాక్టర్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అన్నారు, బాబాయ్ నేను మేము బతికిస్తలేదు, నిన్ను మా మందులు బతికిస్తలేదు, నీ పిల్లలు బతికిచ్చారు నిన్ను, నిజంగా వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోయాడు అని చెప్పారు సార్. అలాంటి స్థితిలో కూడా నేను బయటపడ్డాను సార్. ఇప్పుడు ఇక నాకు ఇండస్ట్రీలో నాకు అందరూ మిత్రులు, ఎవరు నా శత్రువులు లేరు. కృష్ణరాజు గారు నన్ను బ్రహ్మాండంగా చూసేవాడు. ఏ పండగకి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా కూడా, అక్కడ కనిపించిన షూటింగ్కి వెళ్ళినా ఆయన ప్రతి సినిమాలో నాకు కూడా వేషం చెప్పేవాడు సార్. అవునా? పర్సనల్గా అంటే కొంత చిన్న ఆర్టిస్టులను కూడా దగ్గర తీసుకొని గుర్తుపెట్టుకొని కృష్ణరాజు గారు అంటే చేసేవాళ్ళు అలా? అవును సార్, కృష్ణరాజు గారు బాగా దగ్గర తీసేవాడు సార్. ఏంటి సార్ అక్కడ అప్పుడు మన శ్రీరాజు అని, చిడతల అప్పారావు అని చెప్పి వీళ్ళు ఉండేవాడు, 2 ఉండేవాడు. వాళ్ళందరి కోసం వాళ్ళందరూ ఆయన దగ్గర ఉండేవాళ్ళు, ఆయన దగ్గర తిని ఆయన దగ్గర ఉంటుండేవాళ్ళు. తర్వాత రాజ్బాబు గారు కూడా ఆయన బాగా దగ్గర తీసేవాడు. ఆయన పొద్దున్నే సైకిల్ వేసుకుని వాళ్ళు ఒక లాడ్జ్లో ఉండేవాళ్ళు. ఆ లాడ్జ్కి వచ్చి ఆయన సైకిల్ మీద వచ్చి హాఫ్ నిక్కర్ వేసుకుని బెల్ల కూడా హ్యాపీగా రెడీగా ఉన్నాడు, వస్తాను నేను కారు వేసుకుని, ఆ పలానా స్టూడియోలో షూటింగ్ అని చెప్పి తీసుకెళ్ళాడు. వాళ్ళతో జోకులు చేయించుకుని వాళ్ళతో అన్ని పెట్టి సాయంత్రానికి వచ్చేవాడు 500 400 జేబులో పెట్టి పంపించాడు రాజ్బాబు గారు. రాజ్బాబు గారు చాలా నారాయణమూర్తి గారిని వీళ్ళందరూ చదివించాడు ఆయన. నారాయణమూర్తి గారిని నారాయణమూర్తి గారు చదివించాడు అంటండి. అప్పుడు అంటే నేనైతే చూడలేదు అది, అప్పుడు ఇండస్ట్రీలో అందరూ చెప్పారు అది. అదే మీకు తెలుస్తుంటాయి కదా. తర్వాత రాజు గారు కూడా అండి, ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా రాజరకం అక్కడ పోయేది కదండి ఆయనకి.
ఆంధ్రదేశం అప్పుడు ఏదో అగ్నిహావుతి అయిపోతే ఆయన దగ్గర సినిమాలు ఫ్లాప్ అయిపోయి డబ్బులు లేకపోతే వడ్డీకి తెచ్చి డొనేట్ చేశాడు 2 లక్షలు 3 లక్షలు ఆయన కృష్ణరాజు గారు. చాలా మంచి పని చేశాడు సార్ ఆయన కూడా.